వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కవులు రచయితలపై ఏబీవీపీ చేసిన దాడిని ఖండించారు ప్రజా సంఘం నాయకులు. ఖమ్మం జిల్లా కేంద్రంలో జెడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఏబీవీపీ చేసిన ఉన్మాద చర్యల్ని అంతా ఖండించాలన్నారు. కవులు రచయితల మీటింగ్లో చొరబడి దాడి చేసిన ఏబీవీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘం నాయకులు. సుమారు ఒక 200 మంది రచయితలు, కవులు, సాహితీవేత్తలంతా కూడా ఒక సమావేశం నిర్వహించుకుంటా ఉంటే ఏబీవీపీ గుండాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ సమావేశంపై పడి బ్యానర్లు చింపివేసి అక్కడ నిర్వాహకుల మీద బండపూతులు తిడుతూ వాళ్ళపైన చెయ్యి చేసుకొని నానా రాజకీయం సృష్టించారు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రెండోది, నిజంగా పర్మిషన్ లేకపోతే పోలీసులు జోక్యం చేసుకోవాలి, అధికారులు జోక్యం చేసుకోవాలి. ఏబీవీపీ గుండాలకు సంబంధం ఏంటి? చట్టం వాళ్ళ చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఆశ్చర్యం ఏంటంటే దాదాపు 100 మంది పోలీసులు అక్కడ ఉంటే పోలీసుల సమక్షంలోనే రచయితల పైన, కవుల పైన దౌర్జన్యం చేస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే ప్రేక్షకుల్లాగా పోలీసులు ఉన్నారు తప్ప అదుపు చేసి ప్రయత్నం చేయకపోవడం చాలా సిగ్గుమాలిన చర్యది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. గత ప్రభుత్వాలాగా నిరంకుశంగా ఉండమని చెప్పి అంటున్నారు. నిరసనలకు అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. సమావేశాలు పెట్టుకునిస్తామని చెప్పి అన్నారు. ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడం అంటే మరి ప్రభుత్వ వైఖరిలో